కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనకు మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడతా ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏలినాటి శని అత్యధికంగా మరి జరుగుతోంది. కాబట్టి ఈ ఏలినాటి శనిలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి చక్కగా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మనకి చక్కగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది, కానీ మనశ్శాంతి అనేటటువంటిది ఉండదన్నమాట. అయితే ఏలినాటి శని కాబట్టి మీకేమవుతుందండి, మనం ఏ పని చేసినా సరే ఎక్కడో ఒక చోట అడ్డంకు, స్లోగా వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి పని దొరకడం లేదండి అని చాలా మదన పడుతూ ఉండేవారు. అలా పని లేనప్పుడు మరి ఇప్పుడు గురుడు 5వ ఇంట్లోకి మనకి ఈ సంవత్సరం అంతా కూడా వచ్చాడు. కాబట్టి మిథున రాశిలోకి మనకి గురుడు వచ్చిన తర్వాత మనకి అంతా కూడా చక్కగా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడము, ఇన్కమ్స్ పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి సంపద అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే
ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఢోకా లేదు. కానీ మన క్రింద పనిచేస్తున్నటువంటి వాళ్ళ వల్ల అవనివ్వండి, లేకపోతే పని వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కాస్త ఇబ్బందులు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతాయి. అయితే ప్రమోషన్స్ ఈ కుంభరాశి వాళ్ళకి ఎలియన్స్ సమయంలో రావాలి అంటే వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా వృద్ధులు అయిపోయారు కదా అని వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది వీళ్ళు చక్కగా ఇవ్వడం జరిగింది. అలాగే కూరగాయల ఏజెంట్లు, ఆ తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇకపోతే రైతు దగ్గరికి వచ్చేసరికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే అనేకమైనటువంటి ఈ ఉదంతాలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మిమ్మల్ని మీరే నమ్ముకోని పరిస్థితి, కాన్సన్ట్రేషన్ తక్కువ అవడము, కన్ఫ్యూజన్ అవడము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మీరు ఉద్యోగాల్లో కొత్తగా నూతనంగా వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు జాగ్రత్తగా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి మీకు సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు మీకు అవకాశాలు ఉంటాయి. అలాగే మీ భార్య యొక్క అనారోగ్యం గురించి మీరు ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యకు బాగానే ఉంటుంది కానీ మీరు అనవసరమైనటువంటి మదనపడ్డం అనేటటువంటిది మీకు ఎక్కువగా జరుగుతుంది. అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మరి ఈ మధ్యకాలంలో శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీకు జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్టు మనము సాధించాలి అనేటటువంటి కసి మీకు వస్తుంది. అలాగే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు, అలాగే ఈ ఇతరులను నమ్మకపోవడము, అందరూ కూడా మీకు మోసం చేస్తారేమో అని అనుకోవడము, వ్యాపారాల్లో కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడము, రైతులు కూడా మనకి ఎక్కువ వీళ్ళు పని చేయలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అంతకుముందు గతంలో మంచి రాబడి తెచ్చినటువంటి రైతులు కూడా ఏమవుతుందంటే డౌన్ఫాల్ అనేటటువంటిది మీరు చూస్తారు. వీళ్ళు కాన్సన్ట్రేషన్ అనేటటువంటి చేయరు. ఇంట్లో అంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా రైతులు తీర్చలేకపోతారు. అయితే ఇప్పుడు గురువు మనకి వచ్చాడు కాబట్టి అక్టోబర్ 18 లోపల వీళ్ళు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇలాంటి వస్తువులన్నీ కూడా కొనడము, ఖరీదైనటువంటి ఫర్నిచర్లు కొనడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు చక్కగా మనకి స్త్రీలకు వచ్చేసరికి మా ఆడపడుచుల బాధ, అత్తగారి బాధ అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క బాధను మీకు పోవడం అనేటటువంటిది బాగా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా కుంభరాశి వారు మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలా. పేదవాళ్ళకి దానాలు చేయడము, అనాథ పిల్లలకి సహాయం చేయడము, ఆ తర్వాత వికలాంగులకు సహాయం చేయడము, సాధువులకి సహాయం చేయడము, ఇలా దాంతోపాటు మేము చెప్పినటువంటి రెమెడీస్ కనుక మీరు పాటించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదుంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే
ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.